హ్యూమన్ రైట్స్ వాళ్ళకి విన్నవించిన తర్వాత అక్కడ పోయారు వాళ్ళు. కనీసం ఇక్కడ మేము గేటు దగ్గర 3 గంటలు 10 కాపులు కాస్తూ ఉన్నాం భోజనాలు లేకుండా. అక్కడ ఏం జరుగుతున్నాయో ఎలా అవుతుంది మాకైతే అర్థం కావట్లేదు. కాదు వాళ్ళు ఏమైనా సరే మేము కోరుకునేది ఒకటే, అక్కడ కాలేజీ ఆ కాంపౌండ్ వాళ్ళు శ్మశానంలో జరిపి ఒక దాదాపు ఎకరా పొలాన్ని ఆక్రమించేశారు. అంటే మేము దళితులమి దాన్ని సర్వే చేసుకోలేము, మాకు ఆ డబ్బులు లేవు అన్న ఒక్క ఆ యొక్క సులభ భావంతోనే ఆయన ఆ పని చేస్తున్నాడు. అదేవిధంగా ఎన్ని దూడలు ఎన్ని పాడిగులు తెలిసి చనిపోయినాయి ఆయనకై తెలుసు, కానీ ఆయన నాకేం పట్టింది నీకే శ్రద్ధ అన్నట్టుగా ఆ సందర్భంలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ విషయాన్ని ఇంతకు వదిలిపెట్టము. మాజీ ఎమ్మెల్యే గారు తెలియజేసేటంటే ఇది ఖచ్చితంగా స్పందించి చర్య తీసుకోకపోతే, మీ నీళ్ళు కానీ బంద్ చేయకపోతే మేము మళ్ళీ ఇంకా పైన పోరాడతాం. ఇది అంత మాత్రమే, మళ్ళీ ఆరంభం ఇంకా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు తగు జాగ్రత్త చేసుకోవాల్సింది. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ వారు తెలియపరిచాము, వాళ్ళ రిజల్ట్ మాకు ఇంకా చెప్పలేదు. ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇక్కడ పడిగాపులకు కాస్తున్నాము. కాబట్టి ఇది చేస్తే బాగుంటుంది ఆయన గారికి రాజకీయ భవిష్యత్తు, లేకపోతే ఇక నా రాజకీయ భవిష్యత్తు శూన్యం.